ఆల్ఫా టెస్టింగ్ అంటే హ్మ్. క్లయింట్ ఎవరైనా లైక్ వాళ్ళకి థర్డ్ పార్టీ వాళ్ళని ఆర్ ఎక్స్‌పర్ట్స్‌ని తీసుకొచ్చి టెస్టింగ్ చేపిస్తారు. హ్మ్. బీటా టెస్టింగ్ అంటే వర్షన్ ప్లే స్టోర్‌లో రిలీజ్ చేయడము. అంటే యూజర్స్‌కి ఇఫ్ దే విష్ దే కెన్ డౌన్‌లోడ్ అండ్ యూజ్ ఇట్. అఫీషియల్ రిలీజ్ గాకుండా అన్‌అఫీషియల్ రిలీజ్ జేసి ఎవరైనా యూజ్ జేయడానికి రిలీజ్ జేయడం అనమాట. సర్టెన్ కొంచెం కమ్యూనిటీ వరకే అఫీషియల్‌గా గాకుండా చేసేది. హ్మ్. ఫైన్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ కూడా చెప్తాను కదా! చెప్పారక్క. ఓకే. ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టెస్టింగ్ చేయాలి అనంటే టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి? అసలు ఓకే. యూజర్ స్టోరీ ఎలా ఉంటది? దాన్ని చూసి మనం వర్క్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? సో, బేసిక్‌గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎజైల్‌లోని రిక్వైర్మెంట్స్ అనేవి ఏ ఫామ్‌లో ఉంటాయి? అజైల్‌లో హ్మ్. ఏమంటాం మనం రిక్వైర్మెంట్స్‌ని ఏమంటాం? స్ప్రింట్ అక్క. కాదు. యూజర్ స్టోరీ సారీ. హ్మ్. యూజర్ స్టోరీ. అవును. యూజర్ స్టోరీ అని అంటాం. సో, యూజర్ స్టోరీ హ్మ్. ఈజ్ నథింగ్ బట్ ఒక రిక్వైర్మెంట్ అనమాట. సో, ఇప్పుడు జస్ట్ ఒక యూజర్ రిక్వైర్మెంట్ స్టోరీ. అడుగుతున్నాను. ఈ రిక్వైర్మెంట్ ఇస్తది ఇప్పుడు. ఈ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏం టెస్ట్ చేయాలనమాట. సో, ఇప్పుడు యూజర్ స్టోరీ ఎలా ఉండిద్ది జీరాలో అనంటే, ఊరికే ఒక జీరా నువ్వేం చేస్తావంటే ఒక జీరా అకౌంట్ క్రియేట్ చేసుకో. ఓకే. నేను తర్వాత నీకు ఒక 2, 3 డేస్ తర్వాత నీకు నా ప్రాజెక్ట్‌లో ఎలా ఉంటది, రియల్ టైమ్‌లో ఎలా వర్క్ చేస్తామో అది చూపిస్తాను. ఓకే. దానికేమన్నా అంటే అది జస్ట్ ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా వా యూజ్ చేసుకునేదే గదక్క. ఏమన్నా సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేయాలా? అహా! లేదు. డైరెక్ట్‌గా ఇలా atlassian.com జీరా అని కొడితే నీకొచ్చేస్తది. సో, నువ్వు ఓకే. దానిలో జస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నావు అనుకో, హ్మ్. మనిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ రాయడం. అంటే ఇది బేసిక్ ఓకే. వర్షన్. ఇది కొనుక్కు లైసెన్స్‌కి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. బట్ అట్‌లీస్ట్ నీకు బేసిక్‌గా బోర్డ్ ఎలా ఉంటది, ఏంటి అనేది అర్థమవుతది. ఓకే. సో, ఇలాగా నువ్వు జీరా అకౌంట్ అట్లాషియన్ జీరా అని కొడితే వస్తది. దానిలో ఒక హ్మ్. అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అది నీకు సెట్ చేస్తది బోర్డ్‌ని. సెట్ చేయని ఓకే. చెప్తాను. ఓకే. ఇది ఆ టూల్ అనమాట. జీరా టూల్. సో, ఇది ఓకే. మన ట్రయల్ వెర్షన్ కాబట్టి డిఫరెంట్ ఉంటది. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో ఇంకొన్ని ఎక్కువ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి మనకి. మనకు హ్మ్. అన్ని ఆప్షన్స్ అవినా బేసిక్ థింగ్స్ మనం అర్థం చేసుకోవాలనమాట. సో, మనం ఇంకా రిక్వైర్మెంట్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ స్టోరీస్ అన్నీ రాసి వాటి మీద ఇంకా మనం వర్క్ చేయలేదు అంటే అవి ఎక్కడుంటాయి? బ్యాక్‌లాగ్. బ్యాక్‌లాగ్‌లో ఉంటాయి కదా! హ్మ్. సో, హ్మ్. ఇక్కడ మనకి ఏం బ్యాక్‌లాగ్ లేదా? లెట్ మీ సీ. మనం ప్రాజెక్ట్‌కి ఏదైనా ఒక పేరు పెట్టుకోవాలనమాట. హర్షిత అని పెడతాను. అభివృద్ధికి హర్ అని వచ్చింది. యాక్సెస్ లెవెల్ ఓపెన్. సో, స్క్రమ్ మోడల్‌కి
అజైల్లో 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయన్నమాట. ఒకటి స్క్రమ్, ఓకే. ఇంకోటి క్యాన్‌బాన్. ఓకే. క్యాన్వాన్. సో, స్క్రమ్ దగ్గరికొచ్చేసరికి ఏంటంటే నీకు ఆహ్, స్ప్రింట్ మోడల్‌లో ఉంటది. అంటే ఎవ్రీ 2 వీక్స్‌కి నీ వర్క్ మారిపోవడం. సో, స్ప్రింట్ 2 వీక్స్ అయినా ఉండొచ్చు, 3 వీక్స్ అయినా ఉండొచ్చు, 4 వీక్స్ అయినా ఉండొచ్చు 4. కదా! సో, ఇప్పుడు మనం స్ప్రింట్ స్టార్ట్ అవ్వకముందు అసలు ఇంకా మన ప్రాజెక్టే స్టార్ట్ అవ్వలేదు. సో, అప్పుడు ఫస్ట్ బిజినెస్ అనలిస్ట్ మనం ఏం చేస్తాడు, రిక్వైర్మెంట్స్ అన్నీ రాస్తాడు కదా! సో, రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎజైల్‌లో అయితే యూజర్ స్టోరీస్‌గా రాస్తాడు. సో, ఆ యూజర్ ఓకే. స్టోరీ ఎలా రాస్తాడంటే ఇక్కడ ఇలా బ్యాక్‌లాగ్ సెక్షన్ ఉంటదనమాట. సో, ఇక్కడ నువ్వు కింది క్రియేట్ బటన్ నొక్కితే ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. యూజర్ స్టోరీయా, బగ్గా, టాస్కా. స్టోరీ యూజర్ స్టోరీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏమని మనం ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దాని పేరు యూజర్ లాగిన్ ఫంక్షనాలిటీ అని పెడతాడు. ఎవరు పెడతారు ఇదంతా? బిజినెస్ అనలిస్ట్ క్రియేట్ చేస్తాడు. బిజినెస్. సో ఇప్పుడు మనం దీని ప్రతిదానికి ఒక ఐడి ఫామ్ అయింది అనమాట. సో మన ప్రాజెక్ట్ ఓకే. పేరు -1 అలా ఇటరేషన్ నెక్స్ట్ 2, 3 అలా ఫామ్ అవుతుంది అనమాట మనం. సో ఇప్పుడు దీనిలో ఒక యూజర్ స్టోరీ లోపల మనకి మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఓకే. డిస్క్రిప్షన్, రెండోది యాక్సెప్టెన్స్ క్రైటీరియా. సో ఫస్ట్ ఇక్కడ నువ్వు చూసావు అనుకో, ఎలా ఇచ్చాడు? యాజ్ ఏ యూజర్, యాజ్ ఏ రిజిస్టర్డ్ యూజర్ ఐ వాంట్ టు సెక్యూర్లీ లాగిన్ టు ద అప్లికేషన్ సో దట్ ఐ కెన్ యాక్సెస్. సో ఫస్ట్ మనం డిస్క్రిప్షన్ రాస్తాం. ఆ డిస్క్రిప్షన్ రాసేది కూడా బిజినెస్ అనలిస్ట్ ఎలా రాస్తాడంటే యాజ్ ఏ, అది ఏ రోల్, ఏం కావాలి ఈ ఫంక్షనాలిటీ వల్ల, దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అది ఓకే. రాస్తాడు. అది రాసిన తర్వాత యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే ఈ స్టోరీ అవ్వడానికి ఏమేమి ఫంక్షనాలిటీస్ సాటిస్ఫై చేయాలి ఓకే. అనే దాన్ని రాయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. సో ఆ యాక్సెప్టెన్స్ క్రైటీరియా కొంతమంది ఇలా డైరెక్ట్గా ఇలా రాస్తారు, లేకపోతే గివెన్ వెన్ దెన్ ఫార్మాట్లో రాస్తారు అనమాట. సో గివెన్. ఓకే. గివెన్ అంటే ఏంటి? ఆల్రెడీ మన దగ్గర ఉన్నది అని కదా. సో ఇట్స్ లైక్ అ ప్రీ కండిషన్. సో ఆల్రెడీ ఉంది. వెన్ అంటే యాక్షన్ చేయడం. సో మనం When. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు లాగిన్ తీసుకున్నావు అనుకో, ఇప్పుడు నువ్వు ఒక అప్లికేషన్లో లాగిన్ అవ్వాలంటే నీ ప్రీ కండిషన్ ఏంటి? నువ్వు అప్లికేషన్లో రిజిస్టర్ అయి ఉండాలి కదా. నువ్వు రిజిస్టర్ అయితేనే లాగిన్ అవ్వగలుగుతావు. సో గివెన్ యూజర్ ఇస్ అ రిజిస్టర్డ్ పర్సన్ ఫర్ దట్ ఓకే. అప్లికేషన్. ఆ తర్వాత రిజిస్టర్ అయినోడు ఏం చేస్తున్నాడు? వెన్ యూజర్ ఎంటర్స్ హిస్ డీటెయిల్స్. ఒకవేళ ఆడు ఎంటర్ చేసిన వ్యాలిడ్ అనుకో, యూజర్ ఎంటర్స్ హిస్ వ్యాలిడ్ డీటెయిల్స్, దెన్ అప్పుడు ఏమవ్వాలి? యూజర్ షుడ్ బి ఏబుల్ టు లాగిన్ సక్సెస్ఫుల్లీ కదా. సో అలాగే గివెన్ వెన్ దెన్ ఫార్మాట్లో కనుక మనం రాసుకుంటుంటే దాన్ని మనం బిహేవియర్ డ్రివెన్ అంటాం అనమాట. అప్లికేషన్లో ఇప్పుడు ఒక పేజ్ నుండి ఇంకో పేజ్కి వెళ్ళేటప్పుడు దాని బిహేవియర్ ఎలా మారుతుంది అనే దాన్ని బట్టి మనం రాసుకుంటే దాన్ని మనం బిహేవియర్ డ్రివెన్ మోడల్ అంటాం. సో రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యే అన్నిట్లో కూడా, ఎక్కడ జాయిన్ అయినా కూడా ఈ దాదాపు 90% ఇప్పుడు బీడీడీ మోడల్కే మారిపోయారు అందరూ. సో నీకు అలానే కనిపిస్తాయి. సో గివెన్ బీడీడీ అంటారు అన్నమాట షార్ట్ ఫామ్లో, బిహేవియర్ డ్రివెన్ ఓకే. డెవలప్మెంట్. సో ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్లో నీకు ఈ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది ఏమి డెవలప్ చేయాలి డెవలపర్ అనేది వాడికి అర్థం అవడం కోసం, వాడు తయారు చేసిన పని చేస్తుందా లేదా అనే ఎక్స్పెక్టేషన్స్ మనకు సెట్ చేయడం కోసం అనమాట. ఓకే. సో నీకు ఎప్పుడైతే నీకు ప్రాజెక్ట్లో నువ్వు స్ప్రింట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తావో, చేసినప్పుడు నీకు ఎప్పుడైతే ఈ టాస్క్ టెస్టింగ్కి వస్తుందో, మన రోల్ ఏంటి? ఫస్ట్ మనం ఈ స్టోరీని చదివి అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఎన్ని రకాలుగా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, అవన్నీ కూడా మనం టెస్ట్ కేసెస్ రూపంలో రాసుకోవాలన్నమాట. సో ఆ టెస్ట్ కేసెస్ కూడా యాక్చువల్గా ఈ జీరాకే ఇంకో ప్లగిన్ ఉంటుంది, అది ప్రీమియం అనమాట. కానీ మనం ఎక్సెల్ షీట్లో నేర్చుకుందాము. సేమ్ అదే ఇప్పుడు చూడు, ఇక్కడ సమ్మరీ ఎలా పెట్టావు, డిస్క్రిప్షన్ ఎలా పెట్టాం, అలా అక్కడ కూడా ఫీల్డ్ నేమ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్ నేమ్స్లో పేస్ట్ చేయడమే అనమాట బేసిక్గా. బట్ టెంప్లెట్ దాదాపు అన్ని ప్రాజెక్ట్స్లో ఒకలానే ఉంటుంది. కొన్ని కస్టమైజేషన్స్, కొంతమంది కొన్ని రాయరు, కొన్ని రాస్తారు, అలా చిన్న చిన్న మాత్రమే మనం స్టాండర్డ్ టెంప్లెట్ నేర్చుకుందాం. సో ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ చదివి ఫస్ట్ చదువుదాం. లాగిన్ ఫామ్ డిస్ప్లే ఏమంటున్నాడు? యూజర్కి యూజర్ నేమ్, ఇన్పుట్ ఫీల్డ్స్ ఉండాలంటున్నాడు. ఆ ఇన్పుట్ ఫీల్డ్స్లో ఏమని ఉండొచ్చు? యూజర్ నేమ్ అయినా ఎంటర్ చేయి, లేకపోతే ఈమెయిల్ అయినా ఎంటర్ చేయి. యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అని ఉండాలి. తర్వాత పాస్వర్డ్ ఫీల్డ్ ఉండాలి. తర్వాత ఒక లాగిన్ బటన్ ఉండాలి. దాని కింద ఒక ఫర్గాట్ పాస్వర్డ్ లింక్ ఉండాలి అంటున్నాడు. ఈ 4 పాయింట్స్ చదివావు. ఇప్పుడు నువ్వు దీన్ని చెక్ చేయాలి ఇది పనిచేస్తుందా లేదా. అప్పుడు నువ్వేం చేస్తావు?
లైన్‌గా ఇవన్నీ టెస్ట్ కేసెస్ రాసి వాటిని టెస్ట్ చేయాలా అక్క? అంతే. సో, ఇప్పుడు టెస్ట్ ఓకే. కేసెస్ రాయాలి అనంటే ఫస్ట్ మనం ఈ ఓవరాల్ సినారియోకి రాసుకోవాలి. తర్వాత ఇండివిడ్యుయల్‌గా రాసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది చిన్నదే గదా! ఇంకా మనం డీటెయిల్స్ ఎంటర్ చేయట్లేదు. జస్ట్ కనిపిస్తుందా లేదా అనేది గదా! ఈ ఆ! ఫస్ట్‌ది. సో, ఆ! ఇది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటది. సో, ఇప్పుడు ఆ టెస్ట్ కేస్ రాయడానికి ఉన్న టెంప్లేట్ ఏంటో చూపిస్తాను. హ్మ్. సో, ఏ టెస్ట్ కేస్ రాయడానికైనా ముందు ఒకవేళ టెస్ట్ కేస్‌లో నువ్వు రాద్దాం అనుకునేది ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్ కలిపి ఉన్నాయనుకో, అప్పుడు హ్మ్. నువ్వు ఫస్ట్ టెస్ట్ సినారియో రాస్తావనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాగిన్ ఫంక్షనాలిటీని మనం వాలిడేట్ జేయాలి. సో, ఆ! లాగిన్‌లో నీకు పాజిటివ్ వాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చిన లాగిన్ ఉండిద్ది. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చిన లాగిన్ ఉంటది. బ్లాంక్‌గా వదిలేసిన ఫీల్డ్స్‌ది ఉంటది. కానీ ఈ హ్మ్. 3 టుగెదర్ ఏంటి చెక్ చేసేది లాగిన్ ఫంక్షనాలిటీ కదా! సో, ఆ! హై లెవెల్‌లో నువ్వేం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు అనేది దాన్ని నువ్వు టెస్ట్ సినారియో అంటావనమాట. సో, సింపుల్‌గా ఓకే. దీన్ని ఎలా రాయొచ్చంటే సినారియో అనేది ఎప్పుడు కూడా వాలిడ్ వాలిడేట్ అనేవి కీవర్డ్‌తో స్టార్ట్ అయిద్ది. వాలిడేట్ సినారియో. ఆహ్, ఓకే. వాలిడేట్ దట్ యూజర్ వాలిడేట్ ది యూజర్ లాగిన్ ఫంక్షనాలిటీ అనైనా రాసుకోవచ్చు. హ్మ్. మనకొచ్చిన ఇంగ్లీష్‌లో సింపుల్‌గా రాసుకోవడమే అనమాట. కానీ అదేంటంటే మన టీమ్‌లో రిమైనింగ్ పీపుల్‌కి కూడా అర్థం అవ్వాలి. మనం ఏం చెప్దాం అనుకుంటున్నాం అనేది. ఓకే. సో, ఇప్పుడు నువ్వు టెస్ట్ సినారియో రాసుకుందో, ఒక సినారియోకి మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉండొచ్చు. సో, ఇక్కడ లాగిన్ ఓహ్! ఫంక్షనాలిటీకి పాజిటివ్ అండ్ నెగెటివ్ ఎలా ఉంటాయో అలా అనమాట. సో, ఓహ్! ఇప్పుడు మనకి ఒక ఇదివరకు నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి టూల్స్ లేవు. అప్పుడు చచ్చినట్టు ఇలా ఎక్సెల్ షీట్స్‌లో రాయాల్సొచ్చేది. కానీ ఓకే. ఇప్పుడు చాలా టూల్స్ వచ్చినాయి మార్కెట్‌లో. ఇవే హ్మ్. ఫీల్డ్స్‌ని మనం ఆ టూల్‌లో రాస్తామనమాట బేసిక్‌గాని. ఇప్పుడు ఇందాక హ్మ్. జీరాలో ఎలా రాసాం అలాగా. సో, హ్మ్. అయితే ఇందులో మనకేముంటాయి మేజర్ డీటెయిల్స్ ఒకవేళ ఎక్సెల్ షీట్‌లో మెయింటైన్ చేస్తుంటే ప్రాజెక్ట్ పేరు, హ్మ్. ప్రాజెక్ట్‌లో ఏ మాడ్యూల్ లైక్ ఇప్పుడు రిజిస్ట్రేషనా, లాగినా, యాడ్ టు కార్టా, హ్మ్. ఒకవేళ ఏమైనా వర్షన్ నెంబర్స్ మనకు డెవలపర్స్ చెప్తే ఆ రిలీజ్ వర్షన్, ఈ టెస్ట్ కేస్ ఎవరు రాశారు, ఎప్పుడు హ్మ్. రాశారు, ఎవరు హ్మ్. ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో, ఓకే. మీకు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ గుర్తుంటే టెస్ట్ హ్మ్. ప్లాన్ తర్వాత ఉండే ఫేజ్ ఏంటి? అక్క టెస్ట్? ప్లానింగ్ తర్వాత టెస్ట్ ప్లానింగ్ తర్వాత టెస్ట్ డిజైన్. టెస్ట్ డిజైన్. సో, డిజైన్ హ్మ్. అంటే మనం ఇంకా ఏం ఎగ్జిక్యూట్ చేయట్లేదు. బట్ ఏం టెస్ట్ చేయాలనేది రాసుకుంటున్నాం. ఓకే. సో, టెస్ట్ కేస్ రైటింగ్ అనేది కమ్స్ యాస్ పార్ట్ ఆఫ్ టెస్ట్ కేస్ డిజైన్ అనమాట. సో, టెస్ట్ ఓకే. కేస్ డిజైన్ స్టేజ్‌లో ఏం చేస్తే ఈ టెస్ట్ కేస్ అన్నీ రాసుకుంటాం బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్. సో, హ్మ్. ఇప్పుడు ఒక సింపుల్ టెంప్లేట్ ఏంటంటే ఫస్ట్ టెస్ట్ కేస్ ఐడీ ఉండిద్ది. అది ఎలా హ్మ్. ఉండిద్దంటే టీసీ బికాజ్ ఇట్ ఈస్ టెస్ట్ కేస్ హ్మ్. టీసీ అండర్ స్కోర్ ఏ మాడ్యూల్ టెస్ట్ చేస్తున్నాం లాగినా రిజిస్ట్రేషనా ఏదైతే అది అండర్ స్కోర్ సీరియల్ నెంబర్. ఓకే. ఒకవేళ ఈ టెస్ట్ కేస్ అనేది ఏదైనా సినారియోతో లింక్ అయి ఉంది అని అంటే ఆ టెస్ట్ సినారియో ఐడి ఇస్తాం. ఇది పాతకాలంలో, ఓకే. ఇప్పుడు అసలు ఇవేం చేయట్లేదు. జస్ట్ హ్మ్. మనం డైరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అది ఒక ఐడి క్రియేట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఓకే. టెస్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఏంటంటే నీకు వెరిఫై దట్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవ్వాలి. హ్మ్. సో వెరిఫై దట్ తర్వాత నువ్వు మ్యాటర్ రాసుకోవాలి ఏం చెక్ చేస్తున్నాము అని అనేసి. సినారియో హ్మ్. రాస్తే హై లెవెల్లో రాస్తే వ్యాలిడేట్ దట్ వాడాలి. అదే ఒక పర్టికులర్ టెస్ట్ కేస్కి రాస్తుంటే వెరిఫై దట్ వాడాలి. వెరిఫై దట్. ఏంటక్క పర్టిక్యులర్? టెస్ట్ కేస్కి అంటే లైక్ వ్యాలిడా ఇన్వాలిడా ఈ ఓకే. షీట్లో రాసాడు అనేది కూడా వెరిఫై దట్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేయాలన్నమాట. సో హ్మ్. వెరిఫై దట్ ఇది ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి. ఓకే. ఓకే. ఏం చెక్ చేస్తున్నామంట ఇప్పుడు ఫస్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటి ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ తగినట్టు మనం ఏం రాయాలి వెరిఫై దట్ యూజర్ ఈజ్ డిస్ప్లేడ్ ఈ యూజర్కి కనిపించాలి ఏం కనిపించాలి యూజర్ ఈజ్ డిస్ప్లేడ్ విత్ ద ఇన్పుట్ ఫీల్డ్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ బటన్ అండ్ ఫర్గాట్ పాస్వర్డ్ ఇవన్నీ కలిపి మనం ఒక టెస్ట్ కేసులో రాయొచ్చు. లేదు ఓకే. ఇండివిజువల్గా రాయాలంటే ఎలా రాయాలి వెరిఫై దట్ ద లాగిన్ పేజ్ షుడ్ బి డిస్ప్లేడ్ టు ద యూజర్ ఒకటి, హ్మ్. వెరిఫై దట్ ద యూజర్ నేమ్ ఫీల్డ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద లాగిన్ పేజ్ ఒకటి, హ్మ్. వెరిఫై దట్ ద పాస్వర్డ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద లాగిన్ పేజ్ ఒకటి. అలా 4 రాసుకోవచ్చు. బట్ ఇది సింపుల్ది జస్ట్ కనిపించడమే కాబట్టి మొత్తాన్ని ఒకటే దానిలో మనం రాసేయచ్చు అనమాట. సో హ్మ్. వెరిఫై దట్
The user is displayed with username, password, login button and forgot password. అది పక్కన రాసుకోవాలన్నమాట. ఫీల్డా, చెక్ బాక్సా, ఇన్పుట్ బాక్సా అని రాసుకొని ఆన్ ద లాగిన్ పేజ్ అని ఓకే. రాసుకుంటాం అనమాట. సో ఇది దీన్ని బట్టి మనకి ఏం అర్థమై చదివినప్పుడు ఇప్పుడు నేను టెస్ట్ చేయాలనుకో, ఓకే ఇది ఓపెన్ చేసి అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఈ 4 కనిపిస్తున్నాయా లేదా అనేది చూడాలి. అది మన డ్యూటీ ఆ టెస్ట్ కేసు రాయడం. సో ఇప్పుడు ఈ టెస్ట్ కేసు నువ్వు టెస్ట్ చేయాలనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ యూఆర్ఎల్ ఏంటి అనేది మనకు తెలియాలి కదా, ఏ అప్లికేషన్ టెస్ట్ చేయాలనేది మనకు తెలియాలి కదా. సో మనకి ఏదైనా టెస్ట్ చేసే ముందు మనకున్న రిక్వైర్మెంట్స్ని వి కాల్ ఇట్ యాజ్ ప్రీ కండిషన్. సో గివెన్ ఎలాగా, గివెన్ అనుకున్నాం కదా, అంటే మన దగ్గర ఆల్రెడీ ఓకే. ఉండాల్సింది ఏంటి అనేది. సో ఇప్పుడు నువ్వు అది చెక్ చేయాలి అని అంటే నీకు యూఆర్ఎల్ కావాలి కదా అప్లికేషన్. సో అది రాసుకుంటావు ఇక్కడ. నెక్స్ట్ టెస్ట్ కేస్ స్టెప్స్. సో నువ్వు ఇప్పుడు అది అచీవ్ చేయాలంటే నువ్వు ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటి అని. సో ఇప్పుడు మనం తీసుకునే ఎగ్జాంపుల్కి ఏంటి, యూఆర్ఎల్ హిట్ చేయాలి, లాగిన్ పేజ్కి వెళ్ళాలి, అక్కడ మనకి 4 కనిపించాలి. సో యూజర్ హిట్స్ ద యూఆర్ఎల్ ఒకటే హిట్ చేస్తాడు మనం మాట్లాడుతున్న కేసుకి. హిట్ చేసిన తర్వాత ఏమైంది, లాగిన్ పేజ్ కనిపించాలి. ఓకే. సో ఇక్కడ మనకి ఇంకేం నెక్స్ట్ స్టెప్స్ ఉండవు, జస్ట్ యూజర్ హిట్స్ ద యూఆర్ఎల్, అబ్జర్వ్ ద ఎలిమెంట్స్ ఆన్ ద పేజ్ రాసుకోవాలనుకుంటే సెకండ్ది. ఓకే, అదే ఇప్పుడు నువ్వు లాగిన్కి రాయాలనుకో, యూజర్ హిట్స్ ద యూఆర్ఎల్, యూజర్ ఎంటర్స్ యూజర్ నేమ్, వ్యాలిడ్ యూజర్ నేమ్, యూజర్ ఎంటర్స్ వ్యాలిడ్ పాస్వర్డ్, యూజర్ క్లిక్స్ ఆన్ లాగిన్ బటన్. ఆ 4 స్టెప్స్ మనం ఏదైతే చేస్తున్నామో ప్రతి చిన్న స్టెప్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. ఓకే. అది టెస్ట్ కేస్ స్టెప్స్. ఆ తర్వాత టెస్ట్ డేటాలోకి వచ్చేసరికి ఏంటంటే నువ్వు ఇది చేయడం కోసం నువ్వు ఏమైతే డేటా వాడుతున్నావో అది నోట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికంటే జస్ట్ యూఆర్ఎల్ ఒకటే కదా మనం తీసుకుని, యూఆర్ఎల్ ఒకటే. అదే లాగిన్ కనుక్కో నీకు యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్ కావాలి, అది టెస్ట్ డేటా కింద వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటే ఈ టెస్ట్ కేస్ జరగడం వల్ల మనకి అవుట్కమ్ ఏమి రావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది మనం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లో పెట్టాలి. సో ఇది ఎలా అంటే ఇది ఎప్పుడు కూడా షుడ్ బి అనే కీవర్డ్ ఖచ్చితంగా కనిపించాలి. షుడ్ బి ఆర్ షుడ్ నాట్ బి ఏదైనా సరే నీకు షుడ్ అనే వర్డ్ కనిపించాలి. సో ఇప్పుడు మనం తీసుకున్న సినారియో చూసాం అనుకో, ఇది ద లాగిన్ పేజ్ షుడ్ డిస్ప్లే ఇన్పుట్ ఫీల్డ్స్. సో మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి, ద యూజర్ షుడ్ బి డిస్ప్లేడ్ విత్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ఆల్ దీస్ ఫీల్డ్స్ ఇన్ ద లాగిన్ పేజ్. ఓకే. సో షుడ్ బి డిస్ప్లేడ్, షుడ్ బి ప్రెజెంట్, షుడ్ బి ఏబుల్ టు ఎంటర్, అలా ఏదైనా సరే షుడ్ బితో రావాలి ఓకే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వరకు మనం కనుక మన టెస్ట్ కేస్ని రాస్తుంటే ఆ స్టేజ్ వరకు వి కాల్ ఇట్ యాజ్ టెస్ట్ కేస్ డిజైన్. ఓకే. సో మనం ఏం చెక్ చేయాలి అనుకుంటున్నాం అనేవి రాసుకుంటున్నాం. ఇప్పుడు నీకు డెవలపర్ నువ్వు ఇవన్నీ రాసేసుకున్నావు, డెవలపర్ అంటే నేను లాగిన్ పేజ్ తయారు చేస్తాను టెస్ట్ చేయమని అడుగుతాడు మనల్ని. సో అడిగినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ రిక్వైర్మెంట్ మళ్ళీ ఇంకోసారి చదువుకుంటాం, మనం రాసుకుని టెస్ట్ కేసెస్ చదువుతాం, ఏమైనా మిస్ చేసాం లేదు చూసుకుంటాం. ఏం మిస్ చేయలేదు, టెస్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనుకో, స్టార్ట్ చేసినప్పుడు నీ అబ్జర్వేషన్ ఏంటి, ఇప్పుడు నీకు 4 ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి అనుకో, అప్పుడు ఏం వస్తావు, యూజర్ ఈజ్ ఏబుల్ టు వ్యూ ఆల్ ద 4 ఫీల్డ్స్. ఒకవేళ కనిపించట్లేదు అనుకో, యూజర్ ఈజ్ నాట్ ఏబుల్ టు వ్యూ అని చెప్పి టెస్ట్ కేస్ని ఫెయిల్ చేయాలన్నమాట. సో దట్ డెవలపర్ వెళ్ళి దాన్ని ఫిక్స్ చేయాలి కదా మరి ఆ ఇష్యూని. సో మన టెస్ట్ కేస్ ఫెయిల్ అయితే వీ విల్ బి రేజింగ్ అ డిఫెక్ట్. ఓకే. సో డిఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటి, బేసిక్గా మన రిక్వైర్మెంట్తో మ్యాచ్ అవ్వలేదు మనం తయారు చేసింది, అప్పుడు వీ కాల్ ఇట్ యాజ్ అ డిఫెక్ట్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ చూసావు, డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ చూసావు, కానీ ఒక బగ్ రేజ్ చేసినప్పుడు బగ్ కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది అనమాట. ఓకే. సో దాన్ని మనం బగ్ లైఫ్ సైకిల్ ఆర్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అని అంటాం. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మిస్టేక్ కనిపించింది, నువ్వు 4 ఫీల్డ్స్ కనిపించాలనుకున్నావు, యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ బటన్, ఫర్గాట్ పాస్వర్డ్, కానీ ఫర్గాట్ పాస్వర్డ్ కనిపించట్లేదు. ఓకే. అప్పుడు నువ్వేం చేస్తావు, పాస్వర్డ్ అనేది కనిపించట్లేదు అక్క ఆ ఫీల్డ్ లో, ఫర్గాట్ పాస్వర్డ్ అనే లింక్ కనిపించట్లేదు లింక్. అప్పుడు మనం ఇక్కడ యాక్చువల్ రిజల్ట్ రాసేటప్పుడు దాంట్లో ఎర్రర్ ఉందని చెప్పి రాసి స్టేటస్ ఫెయిల్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి, మనం డిఫెక్ట్ అనేది రేజ్ చేయాలి. ఓకే. బికాస్ మనం డిఫెక్ట్ రేజ్ చేస్తేనే కదా అది పని చేయట్లేదు అనే విషయం టీంలో తెలుస్తుంది, అప్పుడే కదా డెవలపర్ ఫిక్స్ చేయగలుగుతాడు.
హ్మ్. సో, ఎప్పుడైతే నువ్వు ఈ టెస్ట్ కేస్ ఫెయిల్ చేసి డిఫెక్ట్ రైజ్ చేస్తున్నావో, నువ్వు హ్మ్. డిఫెక్ట్ ఫస్ట్ ఇనిషియల్‌గా రైజ్ చేసినప్పుడు అది న్యూ హ్మ్. స్టేజ్‌లో ఉంటదనమాట. హ్మ్. అదే నువ్వు ఒక డెవలపర్‌కి "అరే బాబు! ఇష్యూ ఉంది. ఫిక్స్ చెయ్యి" అని మనం హ్మ్. చెప్పామనుకో, అప్పుడు హ్మ్. అదేమవుతది అసైన్డ్ స్టేజ్‌కెళ్తది. బికాజ్ హ్మ్. అది ఒక పర్సన్ ఎవరైతే ఫిక్స్ చేయాలో వాళ్ళకి అసైన్ అయింది కాబట్టి. హ్మ్. ఓకే. అప్పుడు ఆ ఓహ్! ఎస్ఐఆర్ డెవలపర్ ఏం చేస్తాడు అంటే అది ఓపెన్ చేసి చూస్తాడు. చూసినప్పుడు హ్మ్. ఒకవేళ నువ్వు హ్మ్. రైజ్ చేసే ముందే నేను రైజ్ చేస్తాను అనుకో, మన ఇద్దరం ఒకటే టీంలో పనిచేస్తున్నాం. నువ్వు ఒక ఇష్యూ హ్మ్. రైజ్ చేస్తావు, కానీ నువ్వు చేసే ముందే నేను రైజ్ చేస్తాను అనుకో, అప్పుడు హ్మ్. దాన్ని డూప్లికేట్ కింద మార్క్ చేస్తాడు. అంటే ఇద్దరం సేమ్ ఓకే. విషయాన్ని ఫైండ్ చేస్తాం. అదే ఒకవేళ అసలు వ్యాలిడ్ డిఫెక్టే కాదు, డెవలపర్ అంటాడు హ్మ్. అసలు అది తప్పే కాదు, అది తయారు చేసింది అలా పని చేయాలని అని అంటాడు. హ్మ్. అప్పుడు అది రిజెక్ట్ చేస్తాడు మనం రేజ్ చేసిన ఓకే. డిఫెక్ట్. అదే కొన్నిసార్లు ఏమైంది, మనం రేజ్ చేసింది వ్యాలిడ్ డిఫెక్టే, అది హ్మ్. ఖచ్చితంగా పని చేయట్లేదు, అది డెవలపర్ ఫిక్స్ చేయాల్సిందే, కానీ హ్మ్. డెవలపర్ దగ్గర టైం లేదు బేసిక్గా అది ఫిక్స్ హ్మ్. చేయడానికి. అప్పుడు దాన్ని డిఫర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, చాలా ఇంటర్వ్యూస్లో అడుగుతారు. డిఫర్డ్. వాట్ ఈస్ ద ఓకే. మీనింగ్ ఆఫ్ డిఫర్డ్ ఇన్ ఎ బగ్ లైఫ్ సైకిల్, వెన్ డూ యూ యూజ్ డిఫర్డ్? సో ఓకే. డిఫర్డ్ టైం లేనప్పుడు డిఫర్‌లోకి పెడితే మళ్ళీ ఎప్పుడు సాల్వ్ చేస్తారక్క దాన్ని? నెక్స్ట్ స్ప్రింట్లో. ఓకే. ఈ 2 వీక్స్‌లో అవ్వట్లేదు, పై వచ్చే 2 వీక్స్‌లో ఫిక్స్ చేస్తాము అని చెప్తారనమాట బేసిక్‌గా. ఓకే. అది. సో, హ్మ్. ఒకవేళ ఫిక్స్ వాళ్ళు ఓకే డిఫెక్ట్ అనే అగ్రీ చేశారు. చేసిన హ్మ్. తర్వాత కాదు ఫిక్స్ చేసేస్తాము ఇప్పుడు అని అంటారు. హ్మ్. సో, అన్నప్పుడు అది అప్పుడది ఫిక్స్ ఆ! జరుగుతది. అది ఫిక్స్డ్ హ్మ్. స్టేట్‌కెళ్తది. అది ఫిక్స్ ఓకే. అయిందనుకో, ఇప్పుడు అది ఫిక్స్ చేసాడంటే సరిపోదు కదా! మనం టెస్ట్ చేయాలి కదా! హ్మ్. సో, ఓన్లీ ఆ డిఫెక్ట్ మాత్రమే ఫిక్స్ అయిందా లేదా అని నువ్వు హ్మ్. చెక్ చేస్తున్నావనుకో, దాన్ని వి హ్మ్. కాల్ ఇట్ యాస్ రీటెస్టింగ్ అనమాట. సో, నువ్వు రీటెస్టింగ్. మళ్ళీ ఓకే. చెక్ చేసుకుంటున్నావు పని చేస్తుందా లేదా హ్మ్. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఫిక్స్‌ని అని. జస్ట్ ఆ బగ్‌నొక్కటే. ఆ బగ్‌నొక్కటే. హ్మ్. హ్మ్. అప్పుడు నువ్వు వెరిఫై చేసావు, బానే పనిచేస్తుందంటే క్లోజ్ చేస్తావు. అదే నువ్వు చెక్ ఓహ్! చేసిన తర్వాత మళ్ళీ పని చేయట్లేదు అనుకో, అప్పుడు మళ్ళీ మనం డెవలపర్స్‌కి చెప్పాలనమాట. అరే బాబు! ఇది ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఫిక్స్ చేయండి అనని. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు ఆహ్, ఈ డిఫెక్ట్‌ని ఒక్కటే నువ్వు చెక్ చేయడాన్ని రీటెస్టింగ్ అంటున్నారని చెప్పాను. సో, ఇప్పుడు హ్మ్. నీకు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ లాగిన్ పేజ్‌లో ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఇస్తే లాగిన్ అవ్వట్లేదు. ఐ మీన్ లాగిన్ అయిపోతుంది. ఇన్వాలిడ్ ఇచ్చినా కూడా అయిపోతుంది హ్మ్. అని నువ్వు బగ్ రైజ్ చేసావు. హ్మ్. డెవలపర్ ఫిక్స్ చేశాడు. ఈసారి నువ్వు హ్మ్. ఇన్వాలిడ్ ఇస్తే అకౌంట్ లేదనే మెసేజ్ నీకు కనిపిస్తుంది పైన. హ్మ్. హ్మ్. ఓకే. కానీ ఈసారి ఏమైంది? కొత్త యూజర్‌ని రిజిస్టర్ చేయలేకపోతున్నాం ఓకే. అప్లికేషన్‌లో. సో, ఏమయ్యుండొచ్చు? ఇప్పుడు నువ్వు ఇది ఫిక్స్ చేసే క్రమంలో వేరే హ్మ్. ఏదైనా మిస్ చేసేసుండొచ్చు హ్మ్. డెవలపర్స్. సో, హ్మ్. మనకి మెయిన్‌గా మనం యాస్ ఎ ఫంక్షనల్ టెస్టర్ మనం హ్మ్. చేసేది ఏంటి అంటే, మోస్ట్‌లీ కరెంట్ జరిగిన డెవలప్‌మెంట్ టెస్ట్ చేస్తాం. దాంతో పాటు మెయిన్ ఫోకస్ విల్ బి ఆన్ రిగ్రెషన్ అనమాట. రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. సో, రిగ్రెషన్ ఓకే. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు డిఫెక్ట్ రైజ్ చేస్తే నువ్వు అదొక్కటి టెస్ట్ చేస్తే సరిపోదు, అది ఫిక్స్ అయిందా హ్మ్. లేదా అని. దాని హ్మ్. చుట్టుపక్కల కూడా ఇంకేదైనా మారిపోయి ఉండొచ్చు కదా ఇది మార్చడం వల్ల. ఆ! సో, అది ఏ ఎఫెక్ట్ అవ్వలేదు, వేరే ఓకే. వేరే ఎఫెక్ట్ అవ్వలేదు అనే నమ్మకం మనం ఇవ్వాలనుకో, సో మనం ఏం చేయాలి, చుట్టుపక్కల ఉన్న ఫంక్షనాలిటీస్ని చెక్ చేయాలి. ఇప్పుడు లాగిన్ పేజ్లో నీకు డిఫెక్ట్ కనిపించింది, ఫిక్స్ చేశాడు, నువ్వు చెక్ ఆ! చేసావు, బాగానే పనిచేస్తుంది. కానీ ఇప్పుడు నీకు ఇది ఫిక్స్ చేసే క్రమంలో ఆ, నీకు ఏమవ్వచ్చు లైక్ వేరే ఏదైనా ఫంక్షనాలిటీ బ్రేక్ అయిపోవచ్చు, లైక్ రిజిస్ట్రేషన్ పేజ్లో ఏదో మిస్టేక్ చేసి ఉండొచ్చు. హ్మ్. సో అప్పుడు నీకేమైపోయింది, నీ రిజిస్ట్రేషన్ పేజ్లో కొత్త ఇష్యూ వచ్చేసింది బికాజ్ ఇది ఫిక్స్ హ్మ్. చేయడం వల్ల. సో నువ్వు హ్మ్. అప్పుడు అది ప్రొడక్షన్లోకి నువ్వు ఓన్లీ ఇది ఒకటే చెక్ చేసి వదిలేసావు అనుకో, రియల్ టైంలో యూజర్స్ అసలు రిజిస్టరే అవ్వలేకపోతారు. ఓకే. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా ఒక స్ప్రింట్ 2 వీక్స్ హ్మ్. ఉందనుకో, సెకండ్ వీక్లో లాస్ట్ 2-3 రోజుల ముందైనా మనం ఒకసారి మళ్ళీ మొత్తం చెక్ చేసుకోవాలి అప్లికేషన్ బాగానే పనిచేస్తుందా లేదా అని. ఓకే. మళ్ళీ టెస్ట్ చేయాలా అక్క ఫస్ట్ నుంచి? మొత్తం అంతా ప్రతి టెస్ట్ ఒక్కటి. చేయం కానీ
లైక్ అట్లీస్ట్ హై లెవెల్ సినారియోస్ ఎక్కడ ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగిన్ పేజ్లో మిస్టేక్ చేస్తే నాకు పేమెంట్ సెక్షన్లో రాంగ్ ఏం రాదు. అంటిల్ అండ్ అన్లెస్ అక్కడ ఏదైనా ఈమెయిల్ అడ్రస్ ఒక మ్యాండేటరీ ఫీల్డ్ ఖచ్చితంగా అక్కడ మళ్ళీ ఇంకోసారి కోడ్ ఎంటర్ చేయాలంటే తప్ప. అవును. సో మనం మొత్తం అంతా టెస్ట్ చేయం. బట్ ఆ సరౌండింగ్ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందో అవన్నీ ఓకే. మనం మళ్ళీ చెక్ చేయాలన్నమాట. ఓకే. సో దాన్ని వి కాల్ ఇట్ యాస్ రిగ్రెషన్ టెస్టింగ్. సో ఈ రెండు కూడా బాగా లైక్ ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డిఫరెన్స్ బిట్వీన్ రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ అని. సో రీటెస్టింగ్ రీటెస్టింగ్ అంటే పర్టిక్యులర్ బగ్ ఏదైతే మనం రేజ్ చేసామో దాన్ని ఒక్కదాన్ని టెస్ట్ చేయడాన్ని రీటెస్టింగ్ అంటాము. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏదైనా ఫంక్షనాలిటీ మనం ఎలా చెప్పాలక్క అంటే ఫంక్షనాలిటీ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనుకున్న దాన్ని టెస్ట్ చేయడం. అవును, దాని సరౌండింగ్ ఫంక్షనాలిటీస్ కానీ టెస్ట్ చేస్తే దాన్ని మనం రిగ్రెషన్ టెస్టింగ్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ చాలా ఎక్కువ వింటావు ప్రాజెక్ట్లో జాయిన్ అయిన రీటెస్ట్ చేసావా, రిగ్రెషన్ అయిందా అని. సో యూజువల్లీ అజైల్ మోడల్లో రిగ్రెషన్ టెస్టింగ్ ఎప్పుడు చేస్తామంటే లాస్ట్ వీక్ ఆఫ్ ద స్ప్రింట్లో చేస్తాము. ఓకే. సో జస్ట్ టు మేక్ షూర్ దట్ రిలీజ్కి ముందు అంతా బాగానే పనిచేస్తుంది అనే నమ్మకం మనం ఇచ్చుకోవడానికి అనమాట. ఇది బగ్ లైఫ్ సైకిల్. అయితే ఇప్పుడు ఈ బగ్ రైజ్ చేయాలి అని అంటున్నాను, డిఫెక్ట్ రైజ్ చేయాలి ఇక్కడ ఫెయిల్ అయితే అని. కానీ అది ఎలా రైజ్ చేస్తాము అని అంటే ఈ జీరాలోనే మనకి బగ్ ఉంటుంది అనమాట, బగ్ ఆప్షన్. సో ఇక్కడ మనం బ్యాక్లాగ్కి వెళ్ళామనుకో జీరాలో, నేను క్రియేట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం బగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బగ్ అన్నా డిఫెక్ట్ అన్నా ఒకటే, విచ్ ఈస్ నాట్ వర్కింగ్ అని. సో ఇప్పుడు మన డిఫెక్ట్ ఏంటి, యూజర్ ఈజ్ నాట్ ఏబుల్ టు లాగిన్ అపాన్ ఎంటరింగ్ వ్యాలిడ్ డీటెయిల్స్. అంటే మనం వ్యాలిడ్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా యూజర్ అనేవాడు లాగిన్ అవ్వట్లేదు. ఇలా ఏదో ఒక బగ్ని మనం క్రియేట్ చేస్తాం. అయితే ఈ ఒక్క బగ్ ఇలా చూస్తే సరిపోదు, డెవలపర్స్కి బాగా క్లియర్గా రాయాలి ప్రతి స్టెప్ ఏం చేస్తే వచ్చింది అని. సో ఒక బగ్కి ఒక మ్యాండేటరీ ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి మనం ఫిల్ చేయాల్సిందే. డిస్క్రిప్షన్ కామన్ యూజర్ స్టోరీకైనా బగ్కైనా. సో అది ఏంటి, ఆ ఇష్యూ ఏంటి అనేది రాయాలి. ఆ తర్వాత మనం నెక్స్ట్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా రాస్తాం అనమాట. సో యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఏముండిద్ది అని అంటే, సారీ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అని చెప్పానా, దాంట్లో యూజర్ స్టోరీలో రాస్తాం కదా యూజర్ స్టోరీలో కాదు, సారీ నాకేంటో ఇవాళ నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు మూతలు పడిపోతుంది. సో ఏంటంటే నేను ఎక్కడైనా అటు ఇటు చెప్తూనే ఉన్నాను, మధ్యలో ఆపు. సో ఈ బగ్ రేస్ చేయాలంటే టైటిల్ ఒకటి రాస్తే సరిపోదు. సో దానిలో మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్తో పాటు డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ జస్ట్ ఒక లైన్లో రాసావు కదా, యూజర్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎంటర్ వ్యాలిడ్ లాగిన్ అని. సో అదొకటే కాకుండా ఎక్కడ అవ్వట్లేదు, ఏ ఎన్విరాన్మెంట్లో అవ్వట్లేదు, ఏమేం చేస్తే అవ్వట్లేదు, అలా ఒక 2-3 లైన్లు డిస్క్రిప్షన్ రాసి ఆ తర్వాత స్టెప్స్ టు రిప్రొడ్యూస్ ఇంపార్టెంట్ అనమాట. సో స్టెప్స్ టు రిప్రొడ్యూస్ అంటే ఆ బగ్ ఆ యూజర్, ఇప్పుడు డెవలపర్స్ నువ్వు చెప్పావు ఇది ఇష్యూ అని, కానీ అది ఇష్యూ కాదా ఫస్ట్ వాళ్ళంతటా వాళ్ళు చెక్ చేసుకునే కదా తర్వాత కోడ్ రాయగలుగుతారు. సో అది చెక్ చేసుకోవాలి అని అంటే వాళ్ళకి అది ఎలా ప్రొడ్యూస్ చేయాలో వాళ్ళకి తెలియాలి. సో ఒక టెస్టర్గా మన డ్యూటీ ఏంటంటే టెస్ట్ స్టెప్స్ అనేవి చాలా క్లియర్గా మెయింటైన్ చేయడం. సో మనం ఎంత నీట్గా రాస్తే అప్పుడు వాళ్ళకి అది అంత బాగా అర్థం అవుతుంది వేరే పర్సన్స్ ఒకవేళ మనం టెస్ట్ చేయాలంటే. సో స్టెప్స్ టు రిప్రొడ్యూస్ ఎక్కడ నుండి వచ్చేస్తే ఈజీగా నువ్వు టెస్ట్ కేస్ రాసుకుంటావు కదా. ఇప్పుడు లాగిన్ ఫెయిల్ అవుతుంది అన్నాను అనుకో, ఈ టెస్ట్ కేస్ స్టెప్స్లో హిట్స్ ద యూఆర్ఎల్, ఎంటర్స్ ద యూజర్ నేమ్, ఎంటర్స్ పాస్వర్డ్,
ఈ లాగిన్ బటన్ క్లిక్ చేస్తాడు. ఆ 4ని మనం తెచ్చుకుంటాం అనమాట. ఆ 4 స్టెప్స్ రాయాలి స్టెప్స్ టు రిప్రొడ్యూస్‌లోని. ఓకే. సో, ఆ ఇష్యూ ఎక్కడి వరకైతే వస్తుందో ఆ పాయింట్ వరకు మనం రాసుకోవాలనమాట. ఓకే. అది రాసేసుకున్న తర్వాత టెస్ట్ డేటా. అది ఏ డేటా వాడితే మనకు ఆ ఇష్యూ వచ్చింది. హ్మ్. ఆ టెస్ట్ డేటా. హ్మ్. అండ్ నెక్స్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రయారిటీ అండ్ సివియారిటీ అనమాట. సో, ఓకే. ఇప్పుడు నువ్వు ఒక 10 డిఫెక్ట్స్ కనిపెట్టావు ఇవాళ. హ్మ్. నేను హ్మ్. డెవలపర్‌ని. నువ్వు నాకు హ్మ్. చెప్పావు నేను 10 డిఫెక్ట్స్ కనిపెట్టాను. ఫిక్స్ చేయాలి అని నువ్వు నన్ను అడిగావు. సో, హ్మ్. ఇప్పుడు నువ్వు 10 ఇస్తే నేను 10లో ఏది ఫస్ట్ చూజ్ చేసుకొని నేను చేయాలి? ఏదైతే ఆ ఫంక్షనాలిటీకి ఎక్కువ ఎఫెక్ట్ అప్లికేషన్‌కి ఎక్కువ హ్మ్. ఎఫెక్ట్ చూపిస్తుందో హ్మ్. కదా! సో, ఇప్పుడు ఏదైతే మోస్ట్ మనకి ఇంపార్టెంట్ అది కంపల్సరీ ఫిక్స్ చేయాల్సిందే హ్మ్. ఫస్ట్. అవును. సో, హ్మ్. ఆహ్, మనము మళ్ళీ చెప్పు? దాన్ ఏదైతే అంటే ఇప్పుడు ఆ ఫంక్షనాలిటీ ఎ ఏదైతే ఎక్కువ హ్మ్. ఎఫెక్ట్ చేస్తదో యాహ్! అప్లికేషన్‌ని. యాహ్! సో, హ్మ్. ఏదైతే ఎక్కువ ప్రయారిటీ అంటేనేమో ఎంత ఫాస్ట్‌గా ఫిక్స్ చేయాలి అనేది డిటర్మైన్ చేస్తది. ఆ! సో, ఇప్పుడు నీ దగ్గర 10 డిఫెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటేమో క్లయింట్‌కి చాలా ఎక్కువ ఇంపార్టెంట్. అది ఫాస్ట్‌గా అడుగుతున్నాడు. అప్పుడు మనం ప్రయారిటీని హై పెట్టుకుంటామనమాట. సో, ఓకే. ప్రయారిటీని బేసిక్‌గా హై, మీడియం, లోలో పెట్టుకోవచ్చు. సివియారిటీ కూడా అంతే హై, మీడియం, లోలో పెట్టుకోవచ్చు. మీడియంలో ఓకే. హ్మ్. హై అన్నా అంటారు. క్రిటికల్ అన్నా అంటారు. అలా. ఓకే. ఏదైనా టాప్ అని మీనింగ్. సో, ఇప్పుడు హ్మ్. నీకు హై ప్రయారిటీ ఎప్పుడిస్తావు అనంటే, నీకది ఇమ్మీడియేట్‌గా జరిగిపోవాలి అనుకున్నప్పుడు నువ్వు ప్రయారిటీ హై ఇస్తావు. అదే ఓకే. నువ్వు ఒకవేళ నీకు ఇమ్మీడియేట్‌గా అవ్వకపోయినా పర్లేదు. ఆ! ఓకే. బట్ ద థింగ్ ఈజ్ అది చాలా సీరియస్ ఇష్యూ ఆ అప్లికేషన్‌లోని. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాగిన్ పనిచేయట్లేదు. హ్మ్. అది చాలా సీరియస్ ఇష్యూ. హ్మ్. ఓకే. సో, మనం అలాంటి వాటిలకి మీడియం ఇవ్వచ్చా అక్క? అది సీరియస్ ఇష్యూ కదా! ఓకే. హై ప్రియారిటీ. హై ప్రయారిటీ. సో, అప్పుడు నువ్వు ఓకే. హై ఇస్తావనమాట. ఓకే. అదే నీకేదో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అది గూడా ఒక గేమ్ సైట్‌లో ఎవరు ఎక్కువ వాడంది. ఆ! అలాంటి సిట్యుయేషన్స్‌లో గనక నీకొచ్చిందనుకో, హ్మ్. అప్పుడు నువ్వేం చేస్తావు దానికి? ఎవరు అంత ఎక్కువ వాడట్లేదు. అదేం అంత ఇంపార్టెంట్ అంత ఎఫెక్ట్ ఏం చూపించట్లేదు రియల్ టైమ్‌లో. సో, నువ్వు ప్రయారిటీ అనేది తగ్గిచ్చేస్తావు. ఓకే. అదే సివియారిటీ అంటే ఏంటి అనంటే, అసలు ఆ డిఫెక్ట్ అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎండ్ యూజర్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తయారు చేస్తాం. అమెజాన్‌లో హ్మ్. మన సోల్ పర్పస్ మనము లైక్ షాపింగ్ చేసుకోవడానికి కదా! అమెజాన్ ఎక్కువ ఆ! వాడతాం. ఆ! సో, ఇప్పుడు నువ్వు అది చేసేటప్పుడు నీకు పేమెంట్ అవ్వట్లేదు. హ్మ్. ఓకే. సో, అప్పుడు నీకు పేమెంట్ అవ్వకపోతే నువ్వు ఆర్డర్ ప్లేస్ చేయలేవు. అలా నువ్వు ఆర్డర్ ప్లేస్ చేయలేకపోతే అమెజాన్‌కి చాలా నష్టం కదా! అవును. సో, అందుకని మనం ఏం చేస్తాము అనంటే ఆహ్, ఆ అప్లికేషన్‌లో మనం ఫైండ్ చేసిన డిఫెక్ట్ వల్ల ఎంత సివియర్‌గా అది ఆ ఇష్యూ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఎండ్ యూజర్‌కి ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. లోగో ఉంది. లోగోనే తప్పుందనుకో, ఆడి కంపెనీ హ్మ్. పేరే తప్పు రాస్తే మనల్ని ఎలా చూస్తాడు? అవును. సో, అలాంటి కేసెస్ అవన్నీ కూడా సివియారిటీ అనేది హై హై. ఇవ్వాలి. హ్మ్. హ్మ్. అదే కామన్ థింగ్ అనుకో యూ హ్యావ్ టు గివ్ మీడియం గాని, ఓకే. లో గాని. సివియారిటీ అంటే ఎండ్ యూజర్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో దాన్ని బట్టి ఇవ్వాలి. ప్రియారిటీ అంటే ఏ టైం లోపల అది కంప్లీట్ అవ్వాలనుకుంటున్నామో దాన్ని బట్టి ప్రియారిటీ రాయాలి. అంతే పర్ఫెక్ట్. సో, ప్రయారిటీ డిటర్మైన్స్ హౌ ఫాస్ట్ ద డిఫెక్ట్ నీడ్స్ టు బి ఫిక్స్డ్. వేరస్ ఓకే. సివియారిటీ డిటర్మైన్స్ హౌ మచ్ ఇంపాక్ట్ ఇట్ ఈస్ క్రియేటింగ్. ఓకే. సో, ఇప్పుడు అది రాస్తావు. స్టెప్స్ టు రిప్రొడ్యూస్ రాసావు. ప్రయారిటీ ఇచ్చావు. సివియారిటీ ఇచ్చావు. ఆహ్, టెస్ట్ డేటా ఇచ్చేసావు. టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇచ్చేసావు. ఇక్కడితో మన డ్యూటీ అయిపోలేదు. హ్మ్. మన ఎవిడెన్సెస్ అటాచ్ చేయాలన్నమాట. అసలు ఆ ఇష్యూ హ్మ్. ఏం చేస్తే వచ్చిందో ఆ స్క్రీన్ షాట్స్ హ్మ్. అన్నీ అటాచ్ చేయాలి. ఓకే. అండ్ అది ఏ స్ప్రింట్‌లో కనిపెట్టామో దాన్ని లింక్ చేయాలి. ఇవన్నీ ఈ హ్మ్. ఫీచర్స్ అన్నీ నీకు ఇక్కడ ఎందుకు చూపించలేకపోతున్నాను అనంటే ఇది హ్మ్. ట్రయల్ వెర్షన్ కాబట్టి. ఓకే. బట్
యూజువల్‌గా అయితే నీకిక్కడ కనిపిస్తది. ఇప్పుడు మనం వర్క్ చేసే స్ప్రింట్ జూలై 1 నుండి జూలై 18 వరకు, ఆగస్ట్ 1 నుండి ఆగస్ట్ 18 వరకు అలా మనకు స్ప్రింట్ కనిపిస్తది. ఈ తర్వాత నీకు కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ, కొన్ని పిచ్చి పిచ్చివి వచ్చేస్తాయి. పిచ్చి పిచ్చి ఆళ్ళు వదిలేస్తారు. నెక్స్ట్ నీకు ఈ ఎవిడెన్సెస్‌తో పాటు ప్రయారిటీ, సివియారిటీ, తర్వాత టెస్ట్ డేటా ఏది వాడితే మనకు ఆ ఇష్యూ వచ్చింది, అండ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ మనకి ఏ ఎన్విరాన్మెంట్ కావాలి అంటే లైక్ డెవ్వా, ఇంటా, క్యూఏనా, ప్రాడా దేనిలో టెస్ట్ చేస్తుంటే ఇష్యూ వచ్చింది అది అవన్నీ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే. అవన్నీ మెన్షన్ చేసి డెవలపర్కి అసైన్ చేస్తే అప్పుడు మనం డిఫెక్ట్ రేజ్ చేసినట్టు అనమాట. సో ఓకే. సమ్మరీ, డిస్క్రిప్షన్, స్టెప్స్ టు రిప్రొడ్యూస్, ప్రయారిటీ, సివియారిటీ, ఎవిడెన్సెస్ అండ్ ఎవిడెన్సెస్ వరకు బేసిక్గా ఇక్కడ వరకు గుర్తుపెట్టుకో. ఇంకా ఉంటాయి కానీ నెక్స్ట్ క్లాసుల్లో అర్థమవుతుంది. ఇక్కడ వరకు అర్థమైంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది అక్క. ఒకసారి నేను చూస్తాను, రివైజ్ చేస్తాను. మ్మ్. అక్క మీరు అది చెప్పారు కదా టెస్ట్ కేసెస్ రాసేది సినారియో అని చెప్పి, అది మనం ఎలా కన్సిడర్ చేస్తాం అక్క? ఇది సినారియో లేకపోతే ఇది నార్మల్ అని చెప్పి? అది నీకు నీ ఇంట్యూషన్ బేస్డ్ కొన్ని రోజులు వర్క్ చేస్తున్నప్పుడు అర్థమైపోయింది. బట్ బేసిక్గా ఏంటంటే 2-3 కన్నా ఎక్కువ, 2 కన్నా ఎక్కువ వస్తున్నాయి, 3ది కూడా వస్తుంది. 3 అంటే టెస్ట్ కేసెస్. టెస్ట్ కేసెస్ అక్క? టెస్ట్ కేసెస్ లైక్ ఒక ఓకే. సినారియోకి మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉంటాయి అన్నమాట బేసిక్గా. ఓకే. అలా ఇప్పుడు మనము ఫస్ట్ లాగిన్ పేజ్ అయ్యేది అదంతా కలిపి ఒక సినారియో. దాని లోపల అన్ని టెస్ట్ కేసెస్. అంతే. ఓకే. అలా 3, 4 చెయ్యాలి అంటే దాన్ని సినారియో కింద రాయాలి. దాని తర్వాత దాని కింద టెస్ట్ కేసెస్ రాయాలి. అవును. ఓకే. ఇక్కడ వరకు అర్థమైంది కదా. అర్థమైందక్క. సో నేను నీకు ఎక్సెల్ షీట్ పంపిస్తాను. నువ్వు జస్ట్ చాట్ జీపీటీని ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఇవ్వమని అడుగు, అదే రాసిస్తుంది. ఆ రిక్వైర్మెంట్ తగినట్టుగా నువ్వు 10 టెస్ట్ కేసెస్ అయినా నెక్స్ట్ క్లాస్కి రాసుకోండి.